ఏట్రా ఆలోచిస్తున్నావు? నిన్నే. నేను పోయిన తర్వాత నా ఆస్తిలో 2 లక్షలు నా పిల్లానికి, 2 లక్షలు నా కీప్ కి, 1 లక్ష దానికి చెల్లికి చెందాలని వీళ్ళు రాశాను. ఎరిబాగులోడు అంటే పూలు అనమాట. ఒరే మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఆ డబ్బులు ఎలా సంపాదించాలా అని. ఎలా సంపాదిస్తా? నేను ఎలాగలగా సంపాదించుకుంటాను గానీ నువ్వేంటి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చానంటే నా సైడ్ బిజినెస్ నీకు తెలుసు కదరా. ఎందుకు తెలీదు? మీ మొబైల్ హాస్పిటల్ వాడి పడేసిన సిరంజీలు సెలైన్ బాటిల్ కడిగి అమ్మేస్తుంటావు, అదే కదా నీ బిజినెస్. బయట వాళ్ళకైతే చెప్పను కానీ ఎరుబాగులాడు కాబట్టి నీకు చెబుతున్నారా. ఇప్పుడు ఆ పని మానేసా. అంటే కడగకుండా అమ్మేసుకుంటున్నావు అనమాట. ఇంత 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 అమాయకుడు ఏంట్రా? ఎవరన్నా అంటున్నారా? ఎవరు లేదులే. మన మొబైల్ హాస్పిటల్లో టాబ్లెట్లు ఇంజక్షన్లు పక్కకు లాగేసి బ్లాక్ లో అమ్మేసుకుంటున్నాను రా. నువ్వు బ్లాక్ లో అమ్మితే నాకేటి, వైట్ లో అమ్మితే నాకేటి? అందుకే నిన్ను ఎరుబాగులోడు అంటుంది. రే ఈ పార్సిల్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి రాజమండ్రిలో ఉడతా లోవరాజు అని ఒకటి ఉంటాడు. ఆల్కాడ్ తోటలాడుకో మందుల షాప్ ఉంది. ఈ బాక్స్ తీసుకెళ్ళి అడిగిచ్చే. అలాగే. రే ఎరుబాగులాడ జాగ్రత్త రోయ్. జాగ్రత్తగానే ఇస్తాను. శ్రీరాముడికి ఆంజనేయ స్వామి ఎలాగో నేను మీకు అలాగా వెళ్తున్నాను కాబట్టి 2-3 పనులు ఉంటే చెప్పే చేస్తాను. ముందు ఈ పని చూడే. ఇదిగో 50 తీసుకెళ్ళి మందు కొట్టు ముందు. ఇక చూసుకోండి, అదే పని మీద ఉంటాను. చెప్పటం మర్చిపోయాను. ఏంటో? ఆ ఉడతా లోవరాజు గారి షాప్ పక్కనే మిడతా నాగరాజు గారి షాప్ ఉంది. ఆడికి మనకి అస్సలు పడదు. ఈ పార్సల్ ఆడికి ఒకరు. అమ్మో అమ్మో సార్ నాకు అడ్రాయర్ కొట్టేస్తే ఆడి పెళ్ళం బ్రా దొబ్బేశాను నేను. మా ఇద్దరి మధ్య ఆ క్లాష్ ఇంకా రన్ అవుతూనే ఉందనుకో. అందుకే చెప్తున్నాను ఆడు కనీసం ఈ పార్సల్ ఇంకా ముట్టెట్టు వాసన చూడటానికి కూడా అర్థమైంది కదా. అక్కడే ఆ షాప్ ముందే ఓ బ్రాంచ్ షాప్ ఉంది. అక్కడికి వెళ్ళి నేను ఇచ్చిన 50తో మందు కొట్టేసి ఈ పార్సిల్ తీసుకెళ్లి ఆడికి ఇచ్చేసి ఆడి దగ్గర షేక్ హ్యాండ్ తీసుకొని నువ్వు వచ్చేసాయి. ఇక చూసుకోకుమ్మేస్తాను. మాణిక్యం గారు వచ్చేస్తున్నారు. పట్టే మాణిక్యం గారు వచ్చేస్తున్నారు. భయపెట్టాకయ్యో బాబు. నమస్కారం మాణిక్యం గారు. నమస్కారం నమస్కారం. మందులన్నీ వచ్చినట్టేనా? వచ్చినట్టంటే వచ్చినట్టేనండి. రావడంలో ఏమైనా తేడా పాడాలు ఉన్నాయట్రా? సిల్లి పిల్లలు మాట్లాడుతున్నారండి తమరు. ఏమండే నేనుండగా తేడా పాడాలు ఎలా వస్తాయండి? అవునరా, నీలాంటి నికార్సైన జనాలు ఉండబట్టి ఈ మొబైల్ హాస్పిటల్ ఏమాత్రం నడుస్తుంది. ఇక పని మొదలెడదాం రా. సామూర్తి గారు వచ్చి ఏళ్ళయింది. సామూర్తి గారా? ఆయన ఎవరండి? ఎవరంటావేంటి? మన డాక్టర్ అమ్మ గారి కుటుంబానికి బాగా కావాల్సిన మనిషి. నాకు బాగా తెలుసులే. నువ్వు ఉండహే. సామూర్తి గారు చాలా రోజుల తర్వాత డాక్టర్ గారి ఇంటికి వస్తున్నారు. అది వచ్చేసినట్టున్నారు. నమస్కారం అండి సామూర్తి గారు. నమస్కారం. మధ్య తెగ రంగు చేస్తున్నారు. ఊరుకోవా, అందరూ నల్లబడ్డారంటుంటే. నలుపు రంగు కాదా? ఏమే ఉండవా ఎదవగోలా. ఎంతకీ ఎవరండి? ఈయన నా మేనలుడు శ్యాంప్రసాద్. అమెరికాలో ఎంఎస్ చేశాడు, పెద్ద డాక్టర్. మాతృదేశం అంటే మమకారం ఎక్కువ, అందుకనే ఇక్కడ సెటిల్ అవుదామని వచ్చాడు. ఇకపోతే ఆయన పేరు పట్టిసీమ మాణిక్యం గారా. ఈ మొబైల్ హాస్పిటల్ వర్కర్స్ అందరికి హెడ్. వీళ్ళంతా బాడీయా? అబ్బాయి గారు చాలా సిల్లి పిల్లలు ఉన్నారు. ఈ అమ్మాయి మొబైల్ హాస్పిటల్ లో నర్సు, పేరు సుందరి. పూర్తి పేరు పచ్చిగోళ్ల సత్య సుందరి. మనిషే కదండి, మనసు కూడా చాలా మెత్తన. కావాలంటే ఏ టైప్ టెస్టింగ్ అయినా చేసుకోవచ్చు. ఏమనుకోరు మా కాబోయే ఫ్యామిలీస్. అది సర్లేగానే ఇతను సరంగు తాతారావు. ఈ మొబైల్ హాస్పిటల్ డ్రైవర్ అండి. డ్రైవర్ కాదా, కెప్టెన్. ఏమంటే అబ్బాయి గారు డ్రెస్ చూస్తుంటే తెలియట్లేదు. అవునవును. ఏంటండి అవునవును? ఈడు యూనిఫామ్ చూసి మోసపోకండి. ఫ్లాష్ బ్యాక్ లో ఈడు షిప్ లో కప్పులు కడిగేవాడు. అక్కడ పనిలోంచి తీసేస్తే ఉత్త చేతులతో రావడం ఎందుకని కెప్టెన్ డ్రెస్సులు దబ్బుకొచ్చేసాడు. అది చూసి కెప్టెన్ గారి పిల్లలు సముద్రంలోకి దూకేసిందండి. డ్రెస్ దప్పడం చేసా? కాదు, మొదటిసారి కెప్టెన్ ని డ్రెస్ లేకుండా. పాడు. ఏ పాట పాడను? ఇకపోతే మన పేరు మెండా ముత్యమండి. ఈ లాంచ్ ఇలా ఉందట్టే దానికి కారణం మనమేనండి సారు. అంటే తయారు చేసి నువ్వేనా? వీడికి అంత సీన్ లేదండి. వీడిది క్లీనింగ్ సెక్షన్. మరి నువ్వు? నా పేరు సత్యరాజ్ అండి. ఈ హాస్పిటల్ కి సింగిల్ కాంపౌండర్. డాక్టర్ లేనప్పుడు మేనేజ్ చేస్తుంటావు అన్నమాట. అవునండి, ఈ సొందని 2-3 సార్లు మేనేజ్ చేశాడు. ఈయన అడుగుతుంది పేషెంట్ల గురించి. మీరు చెప్పింది నిజమేనండి. డాక్టర్ లేనప్పుడు నేనే డాక్టర్. అర్థం అవుతుంది కానీ సత్యరాజు, ఏంటంటే ఇంతకీ హోటల్లో ఏం బాగుంటుందిరా? అంట్లుతోనే కాంతం అండి. కరెంట్ షాక్ కొట్టిన అలా ఉండిపోయావు. రెడీ అయిపోయింటే టయానికి వెళ్ళిపోతే వరలక్ష్మమ్మ గారు ఊరుకోరు. వరలక్ష్మి గారంటే గోపిక వాళ్ళ అమ్మగారు, అందరికీ ఆకలి తీర్చే అన్నపూర్ణేశ్వరి గారు. ఆవిడికి అలసట ఉండదు, ఆ చేతికి విశ్రాంతి ఉండదు. ఎప్పుడు వండి పెడుతూనే ఉంటుంది. వండి పెట్టడంతోనే ఊరుకోరండి చెల్లమ్మ గారు. పెట్టింది తినకపోతే దద్దుర్లో చెల్ల కొట్టేస్తారు. ఏ ఉమా, నీ ఉడ్బి ఏమంటున్నాడే? పెళ్లికి పిలుస్తావా, సీక్రెట్ గా చేసేసుకుంటావా? సుందరి, మ్యారేజ్ అయ్యాక హనీమూన్ కి ఏ కంట్రీ వెళదాం? ఇదిగో రే, నేను అసలే మంచిదాని కాదు. అందుకే కదా నేను ట్రై చేస్తున్నాను. నమస్కారం అమ్మా. నమస్కారం సామూర్తి గారు, రండి రండి. నమస్కారం అండి. అయ్యో, నాకెందుకు బాబు నమస్కారం? నాకు ఎట్టండి అమ్మగారు. తప్పురా, అలా అడిగి నమస్కారం పెట్టించుకోకూడదు. నమస్కారం కాదండి, టిఫిన్ అమ్మగారు. నీ ఒక్కడికే కాదు, అందరికి పెడతాను, కూర్చోండి. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో అందుకే మీ చేతి వంట తినే అదృష్టం పట్టింది వీళ్ళకే. తినేవాళ్ళుంటే వండి పెట్టడానికి ఏం భాగ్యం సామూర్తి గారు. ఆహా, వాసన చూస్తేనే కడుపు నిండిపోతుందండి. వాసన చూస్తే కడుపు నిండదురా, తింటే నిండుతుంది. అయ్యో బాబో, ఇన్నిట్లు ఏంటండి? ఏ సరిపోవా? మాట్లాడకుండా తింటాం బెటరోలే. చిచి, సచ్చినాడా. ఎలడహ యాదవ గోళ మీరును.
ఆహా పలారం ఏం రుచిగా ఉంది చెల్లమ్మ గారు. అసలు మీ చేతిలో ఏముందండి? గరిట. వాళ్ళెవరే, అది గరిటి కాదండి, మంత్రదండం. లేకపోతే వీడికి ఇంత రుచి ఎందుకు వస్తుంది? మీరు పౌడపైన అమ్మగారు పెట్టేస్తారులే. నువ్వు నోరు మూయవా? మాణిక్యం గారు బల్లి పడిందండి, పంచాంగం చూసి ఏమొద్దో చెప్పగలరా? వల్లే ఎందులో పడింది? నేను మీరు తిన్న సాంబార్లో. ఒకటేసుకోరా. అబ్బే వద్దండి అమ్మగారు. ఒకటే కదరా. ఒకటేంటి వారయ్యండి. వీళ్ళందరినీ సొంత బిడ్డలా చూసుకుంటారు. భర్తదులు వెళ్ళిపోయినా ఈవిడ కష్టపడి గోపికని ఎంబీబీఎస్ చదివించారు. నా కూతుర్ని నేను చదివించుకోవడంలో గొప్పే ఉందండి. నేను బతుకుతున్నదే దానికోసం. ఊళ్ళో వాళ్ళకి మా పాపగారు డాక్టర్ అయితే, ఇంట్లో పాపగారికి మా చెల్లెమ్మ గారు డాక్టర్. పాపగారికి ఏ కష్టం రాకుండా ప్రతి క్షణం కాపాడుకుంటా ఉంటారండి. అమ్మా, అంకుల్. వీడు నా మేనలుడు శ్యామ్ ప్రసాద్. ఓ అమెరికాలో ఎంఎస్ చేశాడు. హాయ్, ఐఎమ్ గోపిక. నైస్ మీటింగ్ యూ. గ్లాడ్ టు మీట్ యూ. వీడు నీ గురించి, నువ్వు పేద ప్రజలకు చేస్తున్న సేవ గురించి తెలుసుకుని నిన్ను చూడాలంటే వీడిని తీసుకొచ్చాను. థ్యాంక్స్ అండి. నెట్ లో మీ మొబైల్ హాస్పిటల్ గురించి చదివాను. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. మీరు చేస్తున్న సర్వీస్ ప్రోగ్రామ్స్ క్లిప్పింగ్స్ కూడా చూశాను. కార్పొరేట్ హాస్పిటల్స్ లో లక్షలు సంపాదించి లగ్జరీగా లైఫ్ లీడ్ చేసే ఛాన్స్ ఉండి కూడా మీ లైఫ్ ని పేద ప్రజల కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు. మీరు తీసుకున్న ఈ డైనమిక్ డెసిషన్, చేస్తున్న డెడికేటెడ్ సర్వీస్ ఇప్పుడున్న మెడికోస్ అందరికీ గొప్ప ఇన్స్పిరేషన్ అండి. మీరు మరీ ఎక్కువగా పొగిడేస్తున్నారు. పొగడ్తలు కాదండి, నిజాలు. ఇది వరకు డాక్టర్లు వైద్యం చేసేవారు, ఇప్పుడు డబ్బు వైద్యం చేస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. నాకది ఈ మొబైల్ హాస్పిటల్లో దొరికింది. మీ ఇన్స్పిరేషన్ తో నేను కూడా శ్రీశైలం నుంచి అటు దిగువ ప్రాంతాల పూర్ పీపుల్ కోసం మొబైల్ హాస్పిటల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్లాన్ తోనే ఇండియా వచ్చాను. అందుకే మిమ్మల్ని కలిశానండి. మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి. థ్యాంక్స్ అండి. రండి శ్యామ్ గారు, మా మొబైల్ హాస్పిటల్ చూదురు కానీ. ఇదే మా మొబైల్ హాస్పిటల్. కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉన్నంత ఎక్విప్మెంట్ లేకపోయినా వాటికి ఏమాత్రం తీసుకునే విధంగా మెడికల్ ల్యాబ్, డిస్పెన్సరీ, ఆపరేషన్ థియేటర్ మెయింటైన్ చేస్తున్నాం. వెరీ నైస్. గోపిక్ గారు, నేను హాస్పిటల్ పర్మిషన్ కోసం హైదరాబాద్ వెళ్ళి 1 వీక్ తర్వాత వస్తాను. అప్పుడు దీని గురించి మోర్ డీటెయిల్స్ చెప్పాలండి మీరు. ఓ ష్యూర్. మొబైల్ హాస్పిటల్ కి సంబంధించి నా సపోర్ట్ మీకెప్పుడు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానండి. మంచిదండి. చూసావరా సత్యరాజు, మన డాక్టర్ గారిని కాఫీ కొట్టేసి శ్యామ్ ప్రసాద్ గారు కూడా మొబైల్ హాస్పిటల్ పెడుతున్నారంట. అలాంటి గొప్ప ఆలోచనలు మా లాంటి మంచి వాళ్ళ కాక మరి ఎవరికి వస్తాయండి? ఏమండే, నా మటుకు నన్ను చూసుకోండి. ఫ్లాష్ బ్యాక్ లో పాలు అమ్ముకునేవాడిని. అలాగా, మరి ఇప్పుడు ఎందుకు మానేశావురా? కల్తీపాలు అమ్ముతున్నాడని జనానికి తెలిసిపోయిందండి. ఛీ, ఈ కల్తీలు గిల్తీలు చేయటం మా ఇంట వంటలేదండి. మరి అయితే అంత మంచి వ్యాపారం ఎందుకు మానేశావురా? సేవ చేయాలని. అందుకే ఈ కాంపౌండర్ అవతారం ఎత్తాను. దీని వల్ల ఎంత లాభపడ్డానో తెలుసా? లాపడ్డావా? అదేనండి ఆత్మసంతృప్తి. దాని మించిన లాభమే ఉంది చెప్పండి. ఆ ఏట్రా ఇది? డెడ్ బాడీయా? ఎవరిది? నాదే. ఈ పార్సల్ అక్కడ ఇవ్వకుండా ఇక్కడికి ఎందుకు తెచ్చాడు వీడు? ఒరేయ్, ఎక్కడికి ఎలా వచ్చావురా? మీరు ఇచ్చిన డబ్బులతో కోటర్ వేసాను. ఆ? అక్కడ దాకా మ్యాటర్ క్లియర్ గానే ఉంది. ఈ పార్సల్ దగ్గరికి వచ్చేసరికి తెగ కన్ఫ్యూజన్. దీన్ని ఉడత లోవరాజ్ కి మిడత నాగరాజ్ కి చెప్పండి. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. మీరు ఇచ్చిన డబ్బులతో మంది దాగి మీకు అన్యాయం చేయలేను. దీన్ని ఉడత లోవరాజ్ కి మిడత నాగరాజ్ కి చెప్పండి. మిమ్మల్ని ఇదిగో ఇది ఉడతాకి ఇవ్వాలో మిడతాకి ఇవ్వాలో చెప్పండి. బాబు ఇచ్చేరా. మీ దగ్గర తీసుకొని మీకే నా గొప్ప ఏముంది? ఒరేయ్, నీకు దండం పెడతాను, వెళ్ళిపోరా నువ్వు. పేరసన్ ఎవరో తెలియాలి, నేను కదలా. ఆ బాక్స్ లో ఏముందంటరా? ఒరేయ్, అర్థం చేసుకో. అర్థం కాకే కదా మీ దగ్గరికి వచ్చాను. ఇది ఉడత లోవరాజ్ కి ఇవ్వాలా మిడత నాగరాజ్ కి ఇవ్వాలా? ఒరే పాలరాజు, బీట్ అన్నా కదా, డ్రమ్స్ ఎరగొట్టేయాలి. మరి కొత్త డ్రమ్స్ కొనుక్కోవడానికి డబ్బులున్నాయా? నేను చెప్పేది బీట్ గురించి. వీడికి బీట్ కంటే అమ్మాయిలకి బీట్ కొట్టమే బాగా తెలుసారా? నేను రెడీ. గోపి వచ్చేస్తే రిహర్సల్ స్టార్ట్ చేయొచ్చు. వచ్చేసా. వచ్చి సుఖం ఏంటి? రికార్డ్ ఎట్టు. అబ్బాబా కాలట్లేదు ఫ్యాన్ హెచ్గా. ఓకే ఓకే. చెప్ప పెట్టకుండా ఫ్యాన్ వేసేస్తారేంటి? ప్రాక్టీస్ విజ్ఞంతురా ఎదవా. ప్రాక్టీస్ కదా అని ధోని ఘాట్ పెట్టుకోవడం మానేస్తాడేంటి? ఎందుకు నా విగ్ ఎక్కడా? ఇక్కడ ఒరేయ్, విగ్గుతో కీబోర్డ్ తుడుస్తావేంట్రా? కీబోర్డ్ తోటి విగ్గుని తొడలేం కదరా. రేయ్, ఆడి కిరీట్ ఆడు మోహన్ మరి రిహార్సల్ స్టార్ట్ చేద్దాం. తీసుకే. రెడీ 1 2 3 4. జగడమే. ఎవడరా పోకిరీలో పాట పాడాడు? నేనే. పోలీసుడు. సారీ అండి, మీ దగ్గర టాలెంట్ ఉండొచ్చు, మా దగ్గర వేకెన్సీ మట్టి లేదు. నేను వచ్చింది పాడటానికి కాదురా. మరి వాయించడానికి కానీ. అవును, ఇంట్రాగేషన్ చేసి మిమ్మల్ని వాయించడానికి. ఏంటండి? మొన్న నైట్ ఏరియాలో కాకి సావిత్రి మర్డర్ జరిగింది. దానికి మీకు సంబంధం ఏంటి? అందుకేనా మర్డర్ చేశారు? మర్డర్ చేయటం ఏంటండి? యాక్ట్ చేయకు. చెప్పండి, అసలు మీరు ఏం చేస్తుంటారా? పెళ్లికి పేరెంటాలకి పాటలు పాడుతుంటామండి. అంటే మీరు నాలాగా మ్యూజిక్ లవర్స్ అన్నమాట. ఫేస్ చూస్తుంటే గొడుగులు బాగు చేసేవాళ్ళు ఉన్నావు. నీ పేరేట్రా? పాలరాజ్. నా బీట్ ఎలా ఉంది సార్? కత్తితో మటన్ కొట్టినట్టుంది. కరెక్ట్ గానే చెప్పాడు. నీ పేరేట్రా? కీబోర్డ్ సుధాకర్ అండి. ఏదో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అన్నట్టు చెప్పు. ప్లేయింగ్ ఎలా ఉందో చెప్పలేదు. కరెంట్ బోర్డు మీద స్విచ్ నొక్కినట్టుంది. నీ కరెక్ట్ గానే చెప్పాడు.
ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 చీటికి మాటికి పీకేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. నన్ను ఆడపటాలు బాబ్జీ అంటారండి. ఫిమేల్ వాయిస్ తో పాడటం నా స్పెషాలిటీ. అఫ్ కోర్స్ మెయిల్ వాయిస్ తో కూడా పాడగలను అనుకోండి. అది కూడా ఫిమేల్ వాయిస్ లాగా ఉంటదండి. నీ పేరేంటి? గోపి సార్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, జయసుదాస్ అన్ని ఇడేనండి. మరి గోపి అన్నం ఏంటి? పేరు గోపి అండి. పాడే అంటే వాళ్ళందరినీ మైమర్పిస్తా అండి. మా ఆర్కెస్ట్రా మెయిన్ సింగర్ అండి, వానర్ కూడా. నువ్వేం చేస్తుంటావు? ఈ ఆర్కెస్ట్రా ఫుల్ టైం మేనేజర్ అండి. పార్ట్ టైం ఏం చేస్తుంటావు? నా భార్యతోనే సంసారం చేస్తుంటా అండి. ఇంతకీ ఆ మటర్ గురించి మీకేమైనా తెలుసా? నాకు తెలుసా? ఎలా తెలుసు? Come on, speak out. నేను పేపర్లో చదివాను. ఏట్రా కామెడీయా? ఏమండి సీరియస్ గా చెప్తున్నాను. వయలిన్లు మ్యాండ్లిన్లు వాయించుకు బతికేవాళ్ళం. వైలెన్స్ మర్డర్స్ తో మాకు పని ఏంటండి? సారీ అయ్యా, నేనే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. పోలీసులు కదా, నేచురల్. ఒక కళాకారున్నాయండి, సాటి కళాకారుని అవమానించడం నా తప్పే. సారీ, కీప్ ఇట్ అప్. పర్లేదులేండి. సరి గమ పద నిస్సా కరో కరో యా జల్సా. టోనేటి ఇలా ఉంది. గమ పద నోర్మి, నిస్సా. అడు అలా పోయాడు, మనం ఇలా పోదాం. సుధాకర్ ఎవరో చూడరా. నేను స్వయంప్రభని. రమాప్రభ తెలుసు, ఆంధ్రప్రభ తెలుసు. స్వయంప్రభ ఎవరు? ఏ ఊరమ్మా మీది? కర్నూలు బి క్యాంపు. నువ్వెవరు మాట్లాడేది? జేమ్స్ బాండ్. బ్రూక్ బండ్ తెలుసు, రబ్బర్ బండ్ తెలుసు. మధ్యలో ఈ జేమ్స్ బాండ్ ఎవరు? గోపి గారి ఫ్రెండ్ నే. అడిగి ఫోన్ వస్తే ఫస్ట్ మాట్లాడేది మనమే. ఏ నీకు సెల్ లేదా? అమ్మేసిన నీకెలా తెలుసు? తర్వాత చెప్తా కానీ ముందు ఫోన్ గోపికి ఇవ్వు. రే ఏంటి దీని నువ్వే కావాలంట? నేనా? హలో ఎవరు? హాయ్ గోపి, ఎలా ఉన్నావు? రోజు రాత్రి నువ్వు కల్లోకి వస్తున్నావు తెలుసా? పడుకోవటం అనే. అదేంటి గోపి, నే పడుకునేదే నువ్వు కల్లోకి రావటం కోసం. అర్జెంట్ గా ఫోన్ పెట్టేస్తావా? ఏ నువ్వు చేస్తావా? నేను పెట్టమని నేను చేయడానికి కాదు, నువ్వు అసలు చేయకుండా ఉండటానికి. అలా అంటావేంటి గోపి? నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు అంటే లేచిపోయి వచ్చేస్తా. అనకపోతే నిన్ను లేపుకుపోతా. ఇదేదో ఐటమ్ సాంగ్ లా ఉందిరా. కట్ చేయకపోతే మన పని పేతా సాంగే. ఏమండి, ఏటా బీరువాలో నా ఎర్రలంగా ఉంటుంది, తలుపు మీద ఏంటి? ఎలా బాత్రూమ్ లోకి వెళ్ళాక నీకు లంగాలు జాకెట్లు గుర్తుకొస్తాయి. ఇక్కడ ఏం చేస్తున్నారా? గుడ్లు పెడుతున్నాను డాడీ. గుడ్లు పెట్టాను, నువ్వేమో కోడి పెట్టవా? కాదు డాడీ, మరి? పక్కింటి వాళ్ళు కోడి పెట్టిన గుడ్లు దొబ్బుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఏడిసేలా గాని మీ అమ్మ లంగేలాగి. నాన్న ఏంట్రా? సిగరెట్లు కాలుస్తున్నాడు. నిజమా? ఎందుకు కలుస్తున్నారా? బీడీలు మానేశాను తెలుదా? నాన్న ఆ. వీడు మందు తాగుతున్నాడు. నిజమా? ఆడి స్టోరీ నీకెలా తెలుసురా? ఇద్దరం కలిసే తాగుతున్నాడు. అమ్మని రోజుకు క్వార్టర్ బాటిల్ మిస్ అవుతుంటే నా హెల్త్ కేర్ గురించి మీ అమ్మ దాచేస్తుంది అనుకున్నాను. ఇదా మిమ్మల్ని? రావుడు బాబు గారు, రావుడు బాబు గారు. టీచర్ గారా ఏంటి ఎలా వచ్చారు? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మీరు నన్ను లవ్ చేస్తున్నారా? మా ఆవిడ ఒప్పుకోదేమండి. Shut up. ఆ లవ్ లెటర్ నేను మీకు రాసింది కాదు, మీ వాడు నాకు రాసింది. అసలు నాకు లవ్ లెటర్ ఇవ్వడానికి నా వయసు ఎంత, వీడి వయసు ఎంత? మీ వయసు తెలియదు కానండి. ఈడు వయసు ఇంట్లో 8 సంవత్సరాలు, స్కూల్లో 10 సంవత్సరాలు, ట్రైన్ ఎక్కితే 5 సంవత్సరాలు, థియేటర్ లో. నేనంటుంది ఈ వయసులో వీడికి లవ్ లెటర్స్ ఏంటి అని. హ్యాపీ డేస్. నా సంగతాలు ఉంచండి. నిన్న ఈవినింగ్ ఇంగ్లీష్ టీచర్ ని ముట్టాడుగాడంటే వీడు. అమ్మని, ఎరా ఇంగ్లీష్ టీచర్ ముద్దడిగావా? సైన్స్ టీచర్ ఇవ్వలేదు మరి. అది అందుకే అడిగాడు మేడం. Shut up. సారీ టీచర్ గారు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగనేను. దాని సంగతి వదిలేండి డాడీ, బోర్ కొడుతుంది. ఐమాక్స్ కి వెళ్దాం ఏంటి? సూపర్ ఫిగర్స్ ఉంటారు. ఇక్కడ స్వాతి ఆర్కెస్ట్రా ఇన్ఛార్జ్ రమణబాబు ఎవరు? నేనేనండి. చూస్తుంటే మీరు లాయర్ లా ఉన్నారు. అవునండి, ఆ. నా పేరు లాయర్ లక్ష్మీనారాయణ. ఒక ఆ. కేసు విషయం మాట్లాడడానికి వచ్చి. ఎక్కడి నుంచి కొడుకొచ్చావు? నాన్న వీళ్ళు లాయర్ కాదు, ఆ గడపలో వచ్చిన బ్రోకర్ లాగా ఉన్నారు. నోరు ముయ్యదవా. మా వాళ్ళు ఉన్నది ఉన్నట్టు ఈ అనేస్తారు. కుర్రగాళ్ళు చాలా ఫాస్ట్ అండి. ఇంగ్లీష్ మీడియం కదండి. ఓహోహో. ఎవరండి ఈయన? నువ్వు బ్రోగర్ అనుకుంటున్నట్టే, లాయర్ అయినా మా ఆవిడండి. రండి 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 కూర్చోండి. ఆయ్ ఆయ్. కాఫీ పుచ్చుకుంటారేంటి? అలవాటు లేదు, బూస్ట్ ఉంటే ఇప్పించండి. అది మాకు అలవాట్లేదు. గ్లాస్ మంచిని పెట్టరా? అక్కర్లేదు. నాటి బాయ్స్. ఏంట్రా ఇది? చెంపనే చింపి చింపి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమన్నా మీరు బండి ఏమైనా వేసుకొచ్చారేంటి? అవునండి, మారుతి 800. ఒరే మారుతి 800 అట. వెళ్ళి దాని సంగతి చూడండి. బాబాయ్ ముద్దిచ్చిన పేపర్లు ఎలా చూపించారా? సిల్లీ ఫెలస్. అసలు నేను వచ్చిన మ్యాటర్ ఏంటంటే కోటూరు బుల్లెంకమ్మ గారు మీకు ఏమవుతారు? ఈయన గారికి పెద్దమవుతారండి. ఈ మధ్య పోయింది కాబట్టి ఏం అవదండి. అయితే దెయ్యం అవ్వాలి. అలాగా, ఆవిడ పోతూ పోతూ విల్లు రాశారులేండి. స్వాతిలో సీరియల్ వేయించండి. రాసింది నవల కాదయ్యా, విల్లు. బుల్లెంకమ్మ గారికి అమలాపురంలో 50 ఎకరాల మాగాని, కాగల్నాడులో 200 ఎకరాల గరువు, ఎకరం స్థలంలో మండువాలోకి ఇల్లు, ఇంకా 7 వారాల నగలు, ఎన్నో లక్షల రొక్కం ఉన్నాయి. ఇదంతా మాకెందుకు చెప్తున్నట్టు? మీకు గనక ఆడపిల్ల పుట్టి ఆ పిల్లకి ఆవిడ పేరు గనక పెట్టుకుంటే ఆవిడ ఆస్తి మొత్తం మీదవుద్ది. అదృష్ట సంగతి అలా ఉంచండి. అవును, మీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కానీ చేయించుకున్నారా? అయితే ఆడపిల్ల పుట్టే యోగం ఉందన్నమాట. కష్టపడి కూతుని అంటే ఎందుకంటే ఏ పక్కన పిల్లల దత్తత తీసుకుంటాం. మీరు దత్తతలు రెడీ చేయండి. కుదరదు. ఏం తాకడ పెట్టారేంటి? కాదయ్య బాబు, మీరు దత్తత చేసుకునే పిల్లకి కోర్టు వారు డిఎన్ఏ టెస్ట్ చేస్తే మీరు దొరికిపోతారు. అప్పుడు ఆస్తి రావడం కాదు, ఉన్న ఆస్తి కాస్త జప్తు అయిపోతుంది. చేత కంటే కూతున్నా కానండి కోటీశ్వరులు అవ్వండి. అప్పుడప్పుడు నేను ఫోన్ లో గుర్తొస్తాలే. కొంచెం కష్టపడవయ్యా బాబు. అలాగే. మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి. చేస్తా, చేస్తా. మీరు వెళ్ళండి. వస్తాను మరి. అబద్ధం
అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు మమ్మీ. బంగారం లాంటి మాట అన్నావురా. ఏమండి, బాలవాక్కు బ్రహ్మవాక్ అంటారండి. మీరు అబద్ధాలు ఆడేయడానికి ఫిక్స్ అయిపోండి. ఈ రోజు నుంచి టెండూల్కర్ క్రికెట్ ఆడినట్టు, సానియా మిర్జా టెన్నిస్ ఆడినట్టు అబద్ధాలు తెగ ఆడేస్తుండండి. అంతే, మనకు ఆడపిల్ల పుట్టేస్తుంది. బుల్లింకమ్మ ఆస్తంతా మనకు వచ్చేస్తుంది. మీరు రండి చెప్తాను. అబద్ధాలు ఆడడానికి నోరు ధైర్యం ఉండాలి కానీ తాళ్ళు తావిదులు ఎందుకే? ఊరుకోండి, ఇది పూజారి గారు మంత్రించి ఇచ్చిన తాడు. దీన్ని చూసినప్పుడల్లా మీకు అబద్ధాలు చెప్పాలని గుర్తుకు రావాలి, సరేనా? లాస్ట్ టైం వచ్చినప్పుడే మీతో ఒక విషయం చెప్దాం అనుకున్నానమ్మా, కానీ ఆ రోజు మంచి రోజు కాదని కదపలేదు.